ఈ వ్యక్తి వచ్చి యువర్ ఫాదర్స్ నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, జీవితంలో ఎంత ముందుకెళ్ళినా కొన్ని విషయాలు మాత్రం అంతు చిక్కవు. మన మంచి కోరేవారెవరు, మనల్ని ముంచేవారెవరు, మన కోసం ఆరాటపడేవారెవరు, మనల్ని అవసరానికి వాడుకునేవారెవరు అనేది. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం పవన్ కళ్యాణ్ పెద్ద కొడుకు అఖిరానందన్ విషయమే. చాలా రోజుల నుండి పవన్ కళ్యాణ్ పెద్ద కొడుకు అఖిరానందన్ సినిమా ఎంట్రీ గురించి వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇక ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చి పాపులర్ అయ్యారో అప్పటి నుండి పవన్ కళ్యాణ్ తన కొడుకు అఖిరానందన్ ని వెంటబెట్టుకొని ఎక్కడికి వెళ్ళినా తనతో పాటే తీసుకెళ్తూ అందుకు సంబంధించిన పిక్స్ ని, వీడియోస్ ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో తన కొడుకుని ఫేమస్ చేయడానికే ఇలా చేస్తున్నారనే టాక్ కూడా వినిపిస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ అనే 3 సినిమాల్లో నటిస్తున్నప్పటికీ ఈ సినిమాల తర్వాత తను సినిమా ఇండస్ట్రీకి ఫుల్ స్టాప్ పెట్టేసి రాజకీయాలకే పరిమితమై తన ప్లేస్ లో తన కొడుకుని తీసుకురావాలని, అందుకోసం తన లాంచింగ్ ని పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. నిజంగానే అఖిరానందన్ ని త్రివిక్రమ్ కొడుకు డైరెక్టర్ గా లాంచ్ చేయబోతున్నాడా? పవన్ కళ్యాణ్ సినిమాలకి ఫుల్ స్టాప్ పెట్టబోతున్నాడా? రేణు దేశాయ్ తన కొడుకు సినిమా కెరియర్ కోసమే రెండో పెళ్లి చేసుకోలేదా? అఖిరానందన్ నెట్వర్త్ ఎంత అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఎన్నో టీ రుచులతో మీరు అలసిపోయి ఉంటారు. అందుకే మీకోసం బేబర్ చాక్లెట్ ని తీసుకొస్తున్నాం. ఇది రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇందులో ఉండే ఫ్లవనాయిడ్లు రక్తనాళాలని వృద్ధి చేసి గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది. చాక్లెట్ టీ తాగడం ద్వారా ఒంట్లో కొవ్వు పెరగడాన్ని నియంత్రిస్తూ మతిమరుపుని కూడా తగ్గిస్తుంది. స్క్రీన్ పై కనిపిస్తున్న కూపన్ కోడ్ ని ఉపయోగిస్తే ఫస్ట్ 20 ఆర్డర్స్ కి 20% డిస్కౌంట్ దొరుకుతుంది. త్వరపడండి. ఇప్పుడు అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి. కానీ మన వెబ్సైట్ లో ఆర్డర్ చేసుకుంటే మంచి ఆఫర్స్ ఉన్నాయి. కొనిదల అఖిరానందన్ అలియాస్ అఖిరానందన్ ఇతను 2004 ఏప్రిల్ 8న తెలంగాణలోని హైదరాబాద్ లో జన్మించాడు. తండ్రి పవన్ కళ్యాణ్, తల్లి రేణు దేశాయ్. ఇతనికి ఆద్య అనే చెల్లెలు కూడా ఉంది. ఇక ఇతని తండ్రి పవన్ కళ్యాణ్ చిరంజీవి గారి తమ్ముడిగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమై ఇప్పటి వరకు 28 సినిమాలు చేసి స్టార్ హీరోగా ఎదిగి తనదైన మంచి గుర్తింపును పొందారు. అలా తను సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కొన్ని నెలలకే పవన్ కళ్యాణ్ కి నందిని గారితో పెళ్లైన బద్రీ మూవీ టైంలో రేణు దేశాయ్తో పెరిగిన మంచి పరిచయం కారణంగా వీరిద్దరూ డేట్ చేయడం మొదలెట్టారు. ఇక రేణు దేశాయ్ మరాఠీ ఫ్యామిలీలో పుట్టి పెరిగిన తన ఫ్యామిలీ పూణేలోనే సెటిల్ అయింది. అలా చిన్నప్పటి నుండే ఇంట్లో వారంతా తనని ఆడపిల్ల అని తక్కువ చేసి చూడడంతో 15 ఏళ్లకే ఇంట్లో నుండి బయటకు వచ్చేసి ముంబైలో తన పెద్దమ్మ ఇంట్లో ఉంటూ ఒకవైపు మోడలింగ్, మరోవైపు యాక్టర్ గా ట్రై చేస్తూ ఆర్థికంగా బలపడాలనుకుంది. అలా మోడలింగ్ చేసుకుంటూ సింగర్ శంకర్ మహాదేవన్ యొక్క బ్రత్ అనే ఆల్బమ్ సాంగ్ లో చేయగా ఆ ఆల్బమ్ సాంగ్ 1998లో రిలీజ్ అయి రేణు దేశాయ్కి కొంతవరకు గుర్తింపు తెచ్చింది. ఇక ఈ ఆల్బమ్ సాంగ్ తో తనకి హిందీలో ఛాన్స్లు వెతుక్కుంటూ వస్తాయనుకున్న చిన్న పాత్రలు కూడా రాకపోవడంతో తన లక్ ని సౌత్ మూవీస్ లో ట్రై చేయాలనుకుంది. అలా ట్రై చేసేటప్పుడే తమిళ్లో ప్రభుదేవాతో జేమ్స్ పాండు అనే మూవీలో సెకండ్ హీరోయిన్ గా చేసే ఛాన్స్ వచ్చింది. ఇక ఈ మూవీ చేస్తున్నప్పుడే ఆర్టిస్ట్ కోఆర్డినేటర్ ద్వారా పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ హీరోగా చేసిన బద్రీలో సెకండ్ హీరోయిన్ గా చేసే ఛాన్స్ వచ్చింది. అలా ఈ మూవీ షూటింగ్ జరిగేటప్పుడే పవన్ కళ్యాణ్ కి రేణు దేశాయ్ కి పెరిగిన అండర్స్టాండింగ్ కారణంగా బద్రీ మూవీ రిలీజ్ అయి హిట్ అయినా ఆ తర్వాత రేణు దేశాయ్ సినిమాల్లో యాక్ట్ చేయకుండా పవన్ కళ్యాణ్ తో లివింగ్ టుగెదర్ లో ఉంటూ వచ్చింది. అలా ఆ మధ్యలో పవన్ కళ్యాణ్ డైరెక్టర్ గా హీరోగా చేసిన జానీ మూవీలో రేణు దేశాయ్ హీరోయిన్ గా చేసిన ఆ మూవీ 2003లో రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. దీంతో రేణు దేశాయ్ సినిమాలకి పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టేసి తన పర్సనల్ లైఫ్ పైనే దృష్టిని పెట్టింది. ఇక అలా వీరిద్దరూ సహజీవనంలో ఉండేటప్పుడే 2004లో అఖిరానందన్ కి జన్మనివ్వడంతో ఈ విషయం పవన్ కళ్యాణ్ మొదటి భార్యకి తెలిసి నానా గొడవలు మొదలయ్యాయి. దీంతో అప్పటికే రేణు దేశాయ్తో పీకల్లోతు ప్రేమలో ఉన్న పవన్ కళ్యాణ్ తన మొదటి భార్య కోరినంత భరణాన్ని ఇస్తూ ఆమెకు విడాకులు కూడా ఇచ్చేశాడు. ఇక ఇదిలా ఉంటే ఎప్పుడైతే చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీని స్టార్ట్ చేశారో ఆ టైంలో అపోజిషన్ పార్టీ వారు పవన్ కళ్యాణ్ పెళ్లి చేసుకోకుండా బిడ్డని కన్నాడనే వార్తల్ని హల్చల్ చేయడంతో అల్లు అరవింద్ మరియు చిరంజీవి గారు ముందుండి పవన్ కళ్యాణ్ కి రేణు దేశాయ్కి 2009 జనవరిలో తమ జూబ్లీ హిల్స్ హౌస్ లో సింపుల్ గా పెళ్లి చేసి ఆ ఫోటోలని మీడియాలో రిలీజ్ చేయడంతో వీరిపై వస్తున్న వార్తలకి ఫుల్ స్టాప్ పడ్డాయి. అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా 2010లో ఆద్య అనే అమ్మాయి జన్మించింది. ఇక అఖిరానందన్ తన స్కూలింగ్ ని హైదరాబాద్ లోని ఓక్ రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్నప్పుడు ఇతని తండ్రికి అన్నా లెజ్నోవా అనే మోడల్ తో పెరిగిన మంచి పరిచయం కారణంగా తన తల్లిదండ్రులకి మనస్పర్ధాలు వచ్చి తరచూ గొడవలు పడుతూ
అవుతూ ఉండేవారు. అలా ఒక స్టేజ్లో ఆ గొడవలు తారాస్థాయికి వెళ్లడంతో వీరిద్దరూ విడిపోవాలని డిసైడ్ అయ్యారు. కానీ ఆ మధ్యలో పెద్దలంతా కలిసి పంచాయతీ పెట్టి వీరిద్దరిని కలిపేందుకు ఎంత ట్రై చేసినా ప్రయోజనం లేకపోవడంతో వేరే దారి లేక వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోవాలనుకున్నారు. కానీ రేణు దేశాయ్ విడాకులు ఇచ్చే ముందు తనకి ఎటువంటి భరణం వద్దని అందుకు ఒక కండిషన్ ని కూడా పెట్టడం జరిగింది. అలా భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ సినీ వారసుడిగా తన కొడుకు అఖిరానందన్ నే లాంచ్ చేయాలని చెప్పడంతో అటు పవన్ కళ్యాణ్ తో పాటు ఇటు మెగా ఫ్యామిలీ కూడా ఒప్పుకోవడంతో వీరిద్దరూ 2012లో విడాకులు తీసుకొని మ్యూచువల్ గా విడిపోయారు. ఇక రేణు దేశాయ్ తన కొడుకు అఖిరాని హైదరాబాద్ లోని ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్లో చేర్పించి అక్కడే ఉన్న హాస్టల్లో జాయిన్ చేయడం జరిగింది. అలా తన 2 ఏళ్ల కూతుర్ని తీసుకొని రేణు దేశాయ్ మళ్ళీ పూణేకి వెళ్లిపోయింది. ఇక అలా అప్పటి వరకు ఎంతో ప్రేమగా ఉన్న తన తల్లిదండ్రులు ఉన్నట్టుండి తన కళ్ళ ముందే విడిపోవడంతో అఖిరానందన్ మానసికంగా కృంగిపోయాడు. దీంతో తన మైండ్ ని డైవర్ట్ చేసుకోవాలని ఒకవైపు పియానో నేర్చుకుంటూ మరోవైపు క్రికెట్ ని నేర్చుకుంటూ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేస్తూ ప్రైజెస్ ని కూడా గెలిచేవాడు. ఇదిలా ఉంటే రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ తో కలిసి ఉన్నప్పుడు ఒకవైపు కాస్ట్యూమ్ డిజైనర్ గా చేస్తూ మరోవైపు డైరెక్టర్ గా ఎడిటర్ గా కూడా కొంతవరకు ఎక్స్పీరియన్స్ తెచ్చుకోవడంతో విడాకుల తర్వాత ప్రొడ్యూసర్ డైరెక్టర్ అవ్వాలని డిసైడ్ అయింది. అలా మొదటిగా మంగళ శటక వన్స్ మోర్ అనే మూవీని 60 లక్షల బడ్జెట్ తో ప్రొడ్యూస్ చేయగా ఆ మూవీ 2013 నవంబర్ 1న రిలీజ్ అయి 2 కోట్లని కలెక్ట్ చేసి సూపర్ హిట్ అయింది. ఇక ఈ జోష్ లోనే తనే డైరెక్టర్ గా ప్రొడ్యూసర్ గా ఇష్కువాలా లవ్ అనే మూవీని ప్లాన్ చేసి అందులో తన కొడుకు అఖిరాని చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అలా ఈ మూవీ 3 కోట్లతో నిర్మించగా మరాఠీలో ఈ మూవీ 2014 అక్టోబర్ 10న రిలీజ్ అయి 50 లక్షలని కలెక్ట్ చేసి ఫ్లాప్ అయింది. దీంతో అప్పటి నుండి ప్రొడక్షన్ డైరెక్షన్ కి దూరంగా ఉన్న రేణు దేశాయ్ కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేస్తూ ఆర్థికంగా కాస్త కుదుట పడిందనే చెప్పొచ్చు. ఇక ఆ మధ్యలో రేణు దేశాయ్ రెండో పెళ్లి చేసుకోబోతుందని ఆమెకి ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిందనే వార్తలు హల్చల్ అవ్వడం, దీంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ ఆమెను టార్గెట్ చేయడంతో మానసికంగా కృంగిపోయిన రేణు దేశాయ్ ఒకవేళ తను రెండో పెళ్లి చేసుకుంటే భవిష్యత్తులో తన కొడుకు సినీ కెరియర్ కి దెబ్బ పడుతుందని తన రెండో పెళ్లి ఆలోచనల్ని వదులుకుందనే చెప్పొచ్చు. ఇక అలా తన తల్లి చిన్నప్పటి నుండి పడుతున్న కష్టాన్ని చూసి పెరిగిన అఖిరాకి ఎలాగైనా భవిష్యత్తులో తన తల్లిని హ్యాపీగా చూసుకోవాలనుకునేవాడు. అలా ఇంటర్ వరకు ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్లోనే చదివిన అఖిరానందన్ ఆ తర్వాత యాక్టింగ్ వైపు తన దృష్టిని మళ్లించి సినిమాల్లోకి రావాలనుకున్నాడు. కానీ తన తల్లి మాత్రం డిగ్రీ పూర్తయ్యేంత వరకు సినిమాల్లో నటించకూడదని చెప్పడంతో ఇప్పుడు అఖిరా యుఎస్ఏలోని నార్వేలో ఫిలిం స్కూల్లో బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ లో డిగ్రీ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ విషయాన్ని డైరెక్టర్ రాఘవేంద్రరావు గారు యుఎస్ఏకి వెళ్ళినప్పుడు తన మనవడైన కార్తికేయతో పాటు అఖిరానందన్ నార్వే ఫిలిం స్కూల్లో చదువుతున్నారని 4వ తరం వారసులు త్వరలోనే ఇండస్ట్రీకి రాబోతున్నట్లు ఒక ఫోటోతో పోస్ట్ చేయడంతో ఈ న్యూస్ అప్పట్లో అన్ని చోట్ల హల్చలైంది. ఇక అలా నెక్స్ట్ ఇయర్ లో అఖిరానందన్ కోర్స్ పూర్తవగానే పవన్ కళ్యాణ్ తనని త్రివిక్రమ్ డైరెక్షన్ లో లాంచ్ చేయబోతున్నాడనే వార్తలు వచ్చిన తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం త్రివిక్రమ్ కొడుకు రిషి మనోజ్ అఖిరా మొదటి సినిమాని డైరెక్ట్ చేయబోతున్నాడని, అందుకోసమే అతన్ని సందీప్ రెడ్డి వంగ కింద అసిస్టెంట్ డైరెక్టర్ గా జాయిన్ చేపించినట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే త్రివిక్రమ్ తన కొడుకు కోసం ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కూడా స్టార్ట్ చేయగా ఆ స్టోరీతోనే రిషి డైరెక్టర్ గా ఇంట్రడ్యూస్ అవుతూ అందులో అఖిరాని హీరోగా లాంచ్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఇక అఖిరా రిషి కాంబినేషన్ లో రాబోయే చిత్రం సందీప్ రెడ్డి వంగ స్టైల్లో వైల్డ్ గా ఉంటుందా లేక త్రివిక్రమ్ స్టైల్లో క్లాస్ గా ఉండబోతుందా అని మెగా ఫ్యాన్స్ లో ఆసక్తి ఎక్కువైందని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే అఖిరాకి ఇప్పటికే 21 ఏళ్లు రాగా తన పేరు మీద పవన్ కళ్యాణ్ 1,50,00,000 ఫిక్స్డ్ డిపాజిట్ ని చేయడంతో పాటు హైదరాబాద్ లో 1 కోటి రూపాయల ఫ్లాట్ ని కూడా తన పేరు మీద కొనివ్వడం జరిగింది. దీంతో అఖిరా నెట్వర్త్ ఇప్పుడు 2,51,00,000 ఉందనే చెప్పొచ్చు. ఇదిలా ఉంటే ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ కి డిప్యూటీ సీఎం గా ఉండడంతో ప్రజలకి సేవ చేయాలని తను సైన్ చేసిన 3 సినిమాలని త్వరగా కంప్లీట్ చేసి ఆ తర్వాత సినిమాలకి పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టేసి ఆ ప్లేస్ లో తన కొడుకుని తీసుకురావాలని డిసైడ్ అయి ఇప్పుడు తను వెళ్లే ప్రతి ఒక్క ప్రోగ్రామ్ కి ఫంక్షన్ కి తన కొడుకుని తనతో పాటే తీసుకెళ్తూ అఖిరాని ప్రజలకి పరిచయం చేస్తున్నాడని చెప్పొచ్చు. అసలు అఖిరాని ఏ డైరెక్టర్ లాంచ్ చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, వారసత్వం అంటే ఆస్తి పొందడంతో పాటు కుటుంబ విలువల్ని పెంపొందించడం, బాధ్యతల్ని నిర్వహించడం. ఇది ఫోక్స్ అఖిరానందన్ గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ subscribe to CR Voice. Thank you.